ప్రపంచం మొత్తంలో మనం జాలి పడాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన బట్టే. అవును, పాకిస్తాన్ పిఎం షరీఫ్. ఈ వ్యక్తిని చూస్తే నాకు కోపం, జాలి రెండు ఒక మిక్స్డ్ ఎమోషన్ అయితే వస్తుంది. ఎందుకంటే IMF లోను ఇండియాదైతే 0, కానీ మనోళ్ళది $9.9 బిలియన్ ఉంది. ఇంకో దిక్కేమో బొలిచిస్తాన్ దగ్గర జరిగిన మన ఇష్యూలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ డైరెక్ట్ చెప్తున్నాడు ఏమని, US అడ్వాన్స్డ్ వెపన్స్ పాకిస్తాన్ కంటే బొలిచిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయంట. ఒక దిక్కు బొలిచిస్తాన్ ఇంటర్నల్ టెర్రరిజం, IMF లోను మొత్తం ప్రతి కంట్రీకి పోయి బిచ్చం ఎత్తుకుంటున్నాడు. ఈ పరిస్థితి చూసే నాకు ఇలా అనిపిస్తుంది. ఇప్పుడేం తిడదామా విని, మనకున్న అప్పులేంటి, మన పరిస్థితి ఏంటి, అవసరమారా మత్సంగా ఈ బాయికాటు గీకాటు పక్కన పెట్టి క్రికెట్ అన్నాడు పార్టిసిపేషన్ ఖర్చు కింద 100 కోట్లను వస్తాయి. ప్లీజ్ నా మాట విన్నా నా బట్ట. అన్నా నువ్వు అంత బతిమలాడాల్సిన అవసరం లేదన్నా. ICC పెట్టిన ఫిట్టింగ్ కి ప్యాంట్ తడుపుకొని ఇప్పుడు ఆడుతున్నారు. ఓహో, ICC ఫిట్టింగే కాదు, పొరపాటున జియో హాట్‌స్టార్ కూడా తిక్కలేసింది అనుకో, కేసు గనక వేసింది అనుకో, PCB బోర్డు దగ్గర ఉన్న డబ్బులతో కోర్టు ఖర్చులు కూడా సరిపోవు. అరే షరీఫ్, నా మాటిను. రష్యా దగ్గర పోయి సపోర్ట్ కావాలని అడుక్కుంటావు, US దగ్గరకు పోయి ట్రంప్ తాతకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి బిస్కెట్లు వేసి మరి కాకపడతావు. ఇంకా చైనాదైతే అది మరీ దారుణం. నీ మిలిటరీ వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొడుతుంటే కూడా వితౌట్ షుగర్ చైనా సంఘ నక్కుతున్నావు. నా మాటిని, క్రికెట్ ఆడు, రొట్టెలకు పైసలు వస్తాయి, యాడ్స్ కూడా వస్తాయి. ఇంకా ఇంపార్టెంట్, నీ ప్లేయర్స్ అందరు విరాట్ కోహ్లీని చూడొచ్చు, సరేనా?